ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిందా? ఈ రోజు హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. అది రావడానికి ఇంకొక గంట సమయం పడుతుంది. గంట తర్వాత అక్కడ విచారణలో జరిగిన విషయము, అక్కడ ఆర్డర్ కాపీ యొక్క సారాంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ బండి సంజయ్ పేరు మాత్రం ప్రస్తావించరాదు. ఓన్లీ బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క పేరును ప్రస్తావిస్తూ కేసుకు ఆపాదిస్తూ డిఫామేటరీ కంటెంట్ ని మొత్తం కూడా తొలగించాలని చెప్పి జాన్ డాయ్ ఆర్డర్ వచ్చింది. అన్ని బ్లాంకెట్ ఆర్డర్ అన్ని మీడియా ఛానల్స్ కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. ఎవ్వరూ దీంట్ నుంచి తప్పించుకునే ఆస్కారం లేదు. అన్ని కంటెంట్లు కూడా వెంటనే డిలీట్ చేయాల్సిందిగా ఆర్డర్ ఉంది. హైకోర్టులో వాదనల తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ రోజు బాలిక మైనర్ అని తెలియదు. దానిపైన ఇంకా సబ్జుడైజ్ ఉంది. కోర్టు విచారణ మొత్తం చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫు నుంచి ఏమేమి సాక్ష్యాలు పెడతారో, మా దగ్గర ఉన్న సాక్ష్యాలు మేమేం పెట్టబోతున్నామో ఇవన్నీ జరిగిన తర్వాత కోర్టు విచారణ చేసిన తర్వాత ఇచ్చిన ఆర్డర్ పైన మేము మీ అందరికి కూడా మళ్ళీ వచ్చి బ్రీఫింగ్ చేస్తాం. 15వ తేదీ రోజు హాజరవుతాను పోలీసుల ముందు కూడా భగీరథ ఒక లేఖ ఇచ్చారు. ఈరోజు 15వ తేదీ 15వ తేదీ కావడానికి రాత్రి 12 ఉంది కాబట్టి అప్ప వరకు ఆర్డర్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. నైట్ వరకు అటెండ్ అవుతారా భగీరథ? ఆర్డర్ వచ్చిన తర్వాత